వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో నామినేషన్తో పాటు దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయనపై సిబిఐ పెట్టిన కేసులు 11 కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ పెట్టిన మరో 9 కేసులు కూడా కోర్టులో ఉన్నాయి. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతిదారుల్లో అర్జించారంటూ సిబిఐ అభియోగాలు మోపింది. వీటికి సంబంధించిన మనీ లాండరింగ్ అభియోగాలతో ఈడీ కేసులు పెట్టింది. ఈ కేసులన్నిటిలో మొదటి నిందితుడైన జగన్మోహన్ రెడ్డి మాత్రం తాను పరిశుద్ధుడును అని బల్లగుద్ది మరీ చెబుతారు. ఆయనతో పాటు ఆ కేసుల్లో ఏటూగా ఉన్న మాజీ ఆడిటర్, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడైన విజయసాయి రెడ్డి అంతకంటే గట్టిగా ఒకప్పటి తన బాస్ కుమారుడైన ఇప్పటి బాస్ నిర్దోషి అని, నోట్లో వేలు పెడితే కొరకలేడని కూడా చెబుతారు. నేరారోపణ కేసులు ఎదుర్కొనేవారు ఆ నేరం చేయలేదనే కోర్టులో వాదించడం వరకు సరే, ఇక్కడ వీరు మనల్ని కూడా నమ్మమంటారు. వీరిద్దరితో పాటు వైసీపీ నేతలందరూ కూడా జగన్ సచ్చీలతను సర్టిఫికెట్ ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కావాలని జగన్పై ఈ కేసులు బనాయించిందన్న కథను పదే రక్తి కట్టిస్తూ ఉంటారు. పనిలో పనిగా టీడీపీని కూడా ఈ కుట్రలో వాటా ఉందని ఆరోపిస్తారు. నేరం రుజువయ్యేంత వరకు నిందితులను నిర్దోషి కిందే పరిగణించాలి కదా అని ఎవరైనా అంటే మనం చేయగలిగింది ఏమీ లేదు. సండూర్ పవర్ కంపెనీ పెట్టాలనుకున్నప్పుడు రాజశేఖర్ రెడ్డి కుటుంబం దగ్గర పైసా లేదు. చిల్లి గవ్వలేని రాజశేఖర రెడ్డి కుటుంబం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉన్న ఇల్లు తాకట్టు పెట్టి అప్పు తెద్దామని చూశారు. 2004కు ముందు ఆ కుటుంబం అప్పుల్లో ఉంది. అలాంటప్పుడు ఆ కుటుంబ పెద్ద ముఖ్యమంత్రి కాగానే కోట్లకు కోట్లు పడగలెత్తారు. కుటుంబ పెద్ద ఏకైక కుమారుడి పేర 5-6 ఏళ్లలో దాదాపు 400 కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు పోగయ్యాయి. ఇది తన పేరు మీద ఉన్న సొంత ఆస్తి మాత్రమే. పరిశ్రమల్లో, వ్యాపారాల్లో పోగైన సంపద వేల కోట్లలో ఉంటుంది. కుమారుడి భార్య పెట్టిన కంపెనీల్లో వాటి రిజిస్ట్రేషన్ కాగితాలపై సిరాతడి ఆరకముందే పెద్ద బడా పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు భారీ ప్రీమియంతో వాటాలు కొనుగోలు చేయటం, తద్వారా కుమారుడికి వేల కోట్ల రూపాయల లాభం కలిగించారు. ఒక దినపత్రికను, ఒక న్యూస్ ఛానల్ను నడిపేందుకు పెట్టిన మీడియా కంపెనీ కూడా వాటిల్లో ఒకటి. అదే సాక్షి పత్రిక, సాక్షి టీవీ. విచిత్రంగా అలా కుమారుడి కంపెనీల్లో వాటాలు కొన్న వారందరికీ నాన్నగారి ప్రభుత్వంలో కాంట్రాక్టుల్లో, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో వాటా కేటాయించడం జరిగింది. 2004-2009 మధ్య అక్రమ లావాదేవీల ద్వారా జగన్ 43,000 కోట్ల రూపాయలు, ఎంత 43,000 కోట్ల రూపాయల మేరకు ఆర్జించారని ఆరోపిస్తూ మాజీ మంత్రి పి శంకర్రావు పిటిషన్ దాఖలు చేయడంతో ఈ భాగోతం బయటపడింది. క్విడ్ ప్రో కో అనే మాట సామాన్య జనానికి కూడా పరిచయం అయ్యింది. అవినీతిదారుల్లో అప్పటి వరకు ఎవరికీ తెలియని రాచబాట బయటపడింది. దీనిపై విచారణ జరపాలని 2011 ఆగస్టు 10న ఏపీ హైకోర్టు సిబిఐని ఆదేశించింది. 2011 ఆగస్టు 17న సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇదంతా కుమారుడి బిజినెస్ మైండ్ గొప్పతనం కాదు. నాన్నగారి ప్రభుత్వం నుంచి మేళ్లు పొందినందుకు ఇవ్వాల్సి వచ్చిన ముడుపులను కుమారుడి కంపెనీల్లో వాటాలను భారీ ప్రీమియం రూపంలో చెల్లించారని సిబిఐ అభియోగం మోపింది. కాదు, ఇదంతా మా అబ్బాయి గారి నైపుణ్యము, మేధో సంపత్తి, హీఈస్ ద బెస్ట్ బిజినెస్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అని వాదిస్తూ ఉంటారు నిందితులు. ఎవరు నమ్ముదాం? న్యాయస్థానంలో తేలేంత వరకు నిందితులు నిర్దోషులు, నిజమే. ఈలోపు సంశయ లాభం ఎవరికిద్దాం? సిబిఐకి ఇద్దామా, లేక అబ్బాయి గారికి ఇద్దామా? ప్రత్యేకించి అబ్బాయి గారు ఓ రాష్ట్ర అధికారం కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు సంశయ లాభం ఎవరికి ఇవ్వాలి? ఒక రకంగా ఇది వ్యర్థమైన ప్రశ్న.
ఎందుకంటే 4.5 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో మెజారిటీ ప్రజలు అబ్బాయి గారికే సంశయ లాభం ఇచ్చి అధికారాన్ని కట్టబెట్టారు. జగన్పై ఉన్న అవినీతి కేసుల నడక ఈలోగా ఆయన నేతృత్వంలోని పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ అధికారాన్ని కైవసం చేసుకోవటం కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఏమిటవి? భారతదేశంలో మరే రాజకీయ నాయకుడిపై లేనంత తీవ్రమైన క్రిమినల్ నేర అభియోగాలు జగన్పై ఉన్నాయి. అయినా సరే ఆయన నాయకత్వంలోని పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. ఇది దేనిని సూచిస్తుంది? ప్రజల జీవితంలో అవినీతి అన్నది మచ్చ కాకుండా పోయిందా? వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం భయంకరమైన అవినీతికి పాల్పడుతుంది అంటూ 2007లో యుఎస్ ప్రభుత్వానికి రిపోర్టు పంపిన చెన్నైలోని ఆనాటి అమెరికా దౌత్యాధికారి డేవిడ్ హోపర్ అందులో రాసిన మరో మాట ఇక్కడ ప్రస్తావనార్హం. తమకు తృణమో ఫణమో అందినంత కాలం ప్రజలు రాజకీయ అవినీతిని పెద్దగా పట్టించుకున్నట్లు లేదని ఆయన అందులో రాశారు. ప్రజల వైఖరి ఇలా ఉంది కాబట్టి అవినీతిపై చర్చను కట్టిపెడదామా? ప్రజాస్వామ్యానికి ప్రథమ శత్రువు అవినీతి అన్న మాటను అందరూ అంగీకరిస్తారు. అవినీతి అన్నది ఊరిపోయి భూమి లోతుల్లోకి వెళ్ళిపోయి సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో అవినీతి గురించి చాలా తీవ్రంగా వ్యాఖ్యానించింది. జగన్ ఎదుర్కొంటున్న తరహా అవినీతి ఆరోపణలు మన ముందుకు వచ్చినప్పుడు ప్రజలే పట్టించుకోలేదు. కాబట్టి వాటిపై చర్చ అనవసరం అనే వైఖరి సరైనదేనా? కాదని మేము గట్టిగా నమ్ముతున్నాం. ప్రజలు పట్టించుకోనంత మాత్రాన అనైతికతను పవిత్రత ఆపాదించలేం. ఇక్కడ మనం న్యాయ వ్యవస్థ గురించి కూడా ప్రస్తావించుకోవాలి. జగన్పై సిబిఐ మొదటి ఛార్జ్షీటు 2012 మార్చిలో దాఖలైంది. 11వ ఛార్జ్షీటు 2014 సెప్టెంబర్లో దాఖలైంది. మొదటి ఛార్జ్షీటు దాఖలయ్యి 11 ఏళ్ళు కావలసి వస్తుంది. కానీ ఇంతవరకు ఒక్క కేసులో కూడా విచారణ మొదలు కాలేదు. వీటికి అదనంగా 9 కేసుల్లో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్లు ఉన్నాయి. భారతదేశంలోని న్యాయ వ్యవస్థ చాలా ఒత్తిడి కింద పనిచేస్తుంది. మౌలిక సదుపాయాలు లేవు. న్యాయమూర్తులకు తీవ్రమైన కొరత ఉంది. కాబట్టి లక్షల సంఖ్యలో కేసులు పెరిగిపోతున్నాయి. నిజమే. కానీ ప్రజాప్రతినిధులపై ఉన్న క్రిమినల్ కేసుల విషయంలో కూడా ఈ తరహా జాప్యం అనివార్యమైతే ప్రజాస్వామ్యం అపహాస్యమైపోవటం కళ్ళ ముందు చూస్తున్నాం. కొన్నాళ్లు పోయిన తర్వాత జగన్పై ఉన్న కేసుల్లో ఆయన నిర్దోషి లేదా ఆయన దోషి అని తీర్పు వచ్చిందనుకోండి, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దారుణమైన అవినీతికి పాల్పడిన వ్యక్తికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇచ్చింది ఎవరన్న ప్రశ్నకు అప్పుడు సమాధానం ఏంటి? ప్రజాస్వామ్యంలోని 3 అంగాల్లో 2 అంగాలైన కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థలను నియంత్రించే వారిని కనీసం వారిపై ఉన్న నేర అభియోగాలను త్వరగా తేల్చడం ద్వారానైనా వడపోత పోయలేకపోతే అది ఎవరి వైఫల్యం కిందకు వస్తుంది? ఈ ప్రశ్నపై కూడా అనివార్యంగా చర్చ జరగాలి. కాంగ్రెస్ అధిష్టానం మాట తాను విననందుకు తమ చెప్పు చేతల్లోని కేంద్ర దర్యాప్తు సంస్థలతో అక్రమంగా కేసులు పెట్టించారన్నది జగన్ వాదన. మాట వరుసకు కాసేపు ఇది నిజమే అనుకుందాం. మరి కేసుల విచారణకు సహకరించి అవి త్వరగా తేలిపోయేట్టు చూసి పరిశుద్ధుడుగా బయటపడితే జగన్కే మంచిది కదా. ఆయన శుద్ధపూస అని తేలితే ప్రజలు మరింత గొప్పగా బ్రహ్మరథం పడతారు కదా. మరి జగన్ అనుకో ఆలోచన ఆ విధంగా లేదెందుకు? కేసులు త్వరగా తేలిపోకూడదని వారు ఎందుకు భావిస్తున్నారు? అవినీతి కేసుల్లో విచారణ జాప్యం చేయటానికి జగన్ అనుకో వాడని ఆయుధం లేదు. ఏవన్ జగన్, ఏటు విజయసాయిరెడ్డి కాకుండా ఈ కేసుల్లో మరో 73 మంది నిందితులున్నారు. ప్రతి ఒక్కరూ రకరకాల పిటిషన్లతో విచారణ ప్రక్రియను జాప్యం చేస్తూనే ఉన్నారు.
2023 సెప్టెంబర్ 29న జగన్ అక్రమాస్తుల కేసుల్లో నిందితులు దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్లు మొత్తం 130 విచారణకు వచ్చాయి. చూడండి, ఏ స్థాయిలో జాప్యం జరగగలదో చట్టంలో ఉన్న అన్ని లొసుగులను ఉపయోగించి కోర్టుల్లో ఎడతెగని లిటిగేషన్ నడపగలిగే పేరు మోసిన లాయర్లను పెట్టుకోగలిగిన స్తోమత ఉన్నవారే కదా వారందరూ. ఈ కేసుల్లో 2012 మే నెలలో అరెస్ట్ అయిన జగన్మోహన్ రెడ్డి 2013 సెప్టెంబర్లో బెయిలుపై విడుదలైన దగ్గర నుంచి విచారణను ఆలస్యం చేయటమే లక్ష్యంగా పావులు కదుపుతూ వచ్చారు. తాను ఎంపీనని, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడినని, రాష్ట్రమంతా పర్యటించాలి కాబట్టి తన తరపున న్యాయవాది కోర్టుకు హాజరవుతారంటూ అనేక పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్ని పిటిషన్లు కోర్టు తిరస్కరించినా మళ్ళీ అవే పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. పాదయాత్ర చేయనున్న దృష్ట్యా వ్యక్తిగతంగా హాజరు కాలేనని కూడా దరఖాస్తులు పెట్టుకున్నారు. వీటిని కూడా కోర్టు తిరస్కరించింది. ఇక ముఖ్యమంత్రి అయిన తర్వాత గైర్హాజరీకి ఆయన చూపించే కారణాలు మారాయి. నిరంతర ప్రజాసేవలో మునిగి ఉన్నందువల్ల భారీ ఆర్థిక లోటులో ఉన్న ఏపీని కాపాడాల్సిన బాధ్యత వారు భుజాల మీద మోస్తున్నందువల్ల హైదరాబాదులో విచారణకు రాలేనని పిటిషన్లు వేశారు. వారానికి ఒకసారి విజయవాడ నుంచి హైదరాబాద్ రావటం వల్ల ప్రోటోకాల్ భద్రతకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయని, ప్రజాధనం ఖర్చు అయిపోతుందని కోర్టు వారికి చెప్పారు. కింది కోర్టు కుదరదు పొమ్మంది. హైకోర్టుకు వెళ్ళి మినహాయింపు పొందారు. అన్ని ఛార్జ్షీట్లను కలిపి ఒకేసారి విచారించాలని కూడా జగన్ పిటిషన్లు దాఖలు చేశారు. ముఖ్యమంత్రిగా తన తండ్రి తీసుకున్న నిర్ణయాలతో తనకు సంబంధం లేదంటూ ముఖ్యమంత్రిగా తన తండ్రి తీసుకున్న నిర్ణయాలతో తనకు సంబంధం లేదంటూ డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. అప్పుడు రాజశేఖర రెడ్డిని ముద్దాయి చేయటమేనని వైఎస్ వీరాభిమాని ఉండవల్లి అరుణ్ కుమార్ వాపోయారు. సిబిఐ కేసుల కంటే ముందు ఈడీ కేసుల్లో విచారణ జరగరాదని జగన్ కోర్టుకు వెళ్ళారు. ఈ పిటిషన్లో హైకోర్టు జగన్కు అనుకూలంగా తీర్పిచ్చింది. ఇలా 10 ఏళ్లకు పైగా కేసుల విచారణ ప్రక్రియ మొదలు కాకుండా జగన్ పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ లిటిగేషన్ నడుపుతున్నారు. దీనికోసం ముఖ్యమంత్రి పదవిని కూడా కవచంగా వాడుకుంటున్నారు. ప్రాసిక్యూషన్ ఏజెన్సీలు సిబిఐ, ఈడీ కృతనిశ్చయంతో వ్యవహరిస్తే ఈ జాప్యాన్ని కొంత పరిహరించవచ్చు. కానీ వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మరి ప్రత్యేక హోదాపై, ఇతర విభజన హామీలపై పట్టుబట్టకుండా ఆపై పార్లమెంటులో ఎలాంటి బిల్లుకైనా కానీ బేషరతుగా మద్దతు ఇస్తున్నందుకు ఆ మాత్రం సాయం చేయలేకపోతే ఎలా? కాబట్టి ప్రజలు న్యాయ వ్యవస్థ మీద ఆశలు పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఒక సూక్ష్మం ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎదుర్కొంటున్న సీరియస్ క్రిమినల్ కేసుల్లో నేరాభియోగాల నమోదు, ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్, వాటి నుంచి ఏడాదిలోగా విచారణ పూర్తి కావాలని 2014లో జస్టిస్ ఆర్ఎం లోథా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. ఛార్జిషీట్లు దాఖలైన 10 ఏళ్ల తర్వాత కూడా వైఎస్ జగన్ కేసులు ఆ తీర్పు గడువు వెలుపులున్నాయి. ఒక్క కేసులో కూడా ఇంతవరకు నేరాభియోగాల నమోదు కాలేదు. సిబిఐ, ఈడీ వ్యవహరిస్తున్న తీరు చూస్తే జగన్పై కేసులు ఇప్పట్లో ఆ దశకు చేరతాయన్న ఆశకు ఆస్కారం లేదు. నిజానికి ప్రజాప్రతినిధులపై కేసుల్లో సుప్రీంకోర్టు వైఖరి కూడా అర్థం కాకుండా ఉంది. అశ్విని ఉపాధ్యాయ అనే న్యాయవాది వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం ప్రజాప్రతినిధులపై కేసులు విచారణ రోజువారీగా జరగాలని, హైకోర్టులు వాటిని పర్యవేక్షించాలని 2020 సెప్టెంబర్లో ఆదేశించింది. అనంతరం జస్టిస్ రమణ ప్రధాన న్యాయమూర్తి అయిన తర్వాత 1-2 సార్లు ఈ పిటిషన్ ఆయన బెంచ్ ముందుకు వచ్చింది.
కానీ మొదటి ఆదేశాల ప్రకారం మొదలైన రోజువారీ విచారణ కానీ హైకోర్టుల పర్యవేక్షణ కానీ లేవు. ఫలితంగా జగన్ లాంటి నాయకులు పండుగ చేసుకుంటున్నారు.